ఫ్రీ మద్యం ఇవ్వాలి. ఫ్రీ మందు ఇవ్వాలంటారా? ఫ్రీ మందు ఇస్తేనే కొంచెం మందు ఫ్రీగా ఇవ్వాలని ఒక పథకం పెట్టాలంటారు మీరు? నేనైతే డెఫినెట్గా పెట్టాలనుకుంటా. అంటే సర్వరోగ నివారణ టైపు అదొకటి ఫ్రీ పెట్టి మిగతాయి. నమస్తే అండి. ఉచితాలు అవి చూస్తూ ఉంటారు కదా, గవర్నమెంట్ ఆఫీసులు ఇస్తారు ఉచితాలు. ఇప్పుడేమో మళ్ళీ ఫండ్స్ లేవని చెప్పేసి క్యాన్సిల్ కూడా చేస్తున్నారు. అంటే తర్వాత పెడతాం అని చెప్పేసి. అంటే ఉచితాలు ఉండాలంటారా, తీసేయాలంటారా? నేనైతే ఉచితాలు అయితే అన్ని తీసేయాలి. ఉచితాల పేరు మీద ఇవ్వాల్సిన ఉచితాలు ఇవ్వకుండా ఏదైతే మద్యం ఏదైతే ఉందో దాని మీద మాత్రం అధిక రేట్లు వేసి ఆ నుంచి వచ్చిన పైసలు మాత్రం ఉచితాలకు కేటాయిస్తారు. ఏంటంటే ఉచితాలని మరి లేడీస్ని ఆకర్షించడానికి ఎటువంటి ఉచితాలు ఇవ్వాలి, మగవాళ్ళని ఆకర్షించడానికి ఎటువంటి ఉచితాలు ఇస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఉచితాల మీద విరక్తి రావాలంటే ఫ్రీ మద్యం ఇవ్వాలి. ఫ్రీ మందు ఇవ్వాలంటారా? ఫ్రీ మందు ఇస్తేనే కొంచెం అన్ని ఉచితాలు ఇవ్వాలంటే కూడా ప్రభుత్వాలకు భయం వేస్తుంది. అసలు ఉచితం పరిస్థితి ఏంటంటే మిగతా అన్నీ ఇచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి ఈ మద్యం రేట్లు పెంచకంటే మద్యం ఫ్రీకి ఇస్తే బాగుంటుంది. అంటే ఆ మద్యం ముందు అటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది అంటారా ఎప్పుడైనా? ఒక నాయకుడు అంటే చేయలేదు. అంటే ఇప్పుడు అన్ని నడవాలంటే ఇది ఉండాలి. దీని మీద రేట్లు పెంచుతుంది, దీని మీద వచ్చే ట్యాక్సులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి అంత ఈజీగా ఇది అనౌన్స్ చేస్తారని అయితే నేను అనుకుంటాను. అంటే రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎంతకైనా తెగించే అవకాశం ఉండదు అంటారా? ఉంటుందిలే, కానీ ఇది ఇస్తామంటే కూడా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఉండదంటారా? జనాలు నమ్మరు. నువ్వు ఉచితం డైలీ ఒక్కలది కానీ ఇవాళ ఒక రోజు చాలంటారేమో. అయితే నెలకు 4 సార్లు ఇచ్చినా చాలా. ఆల్రెడీ అది ఎలక్షన్ టైంలో ఎలాగో ఉచితంగానే ఇస్తుంటారు కదా. 4 రోజులు ఇస్తారు, ఒక నెల రోజుల ముందు అనౌన్స్ కంచి ఇస్తూ ఉంటారు. తర్వాత మద్యం బిర్యానీ పెడతా ఉంటారు కదా. ఎలాగో కామన్ కార్యకర్తలు పెడతారు, అందరూ పెట్టారు కదా, చాలా మంది ఉంటారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అసలు ఈ ఉచితాలు ఉండాలంటారా, తీసేయాలంటారా మీరు? ఉచితాలు అవసరంలోనికి ఇవ్వాలండి. ఉచితాలు అసలు ఇవ్వద్దని మనం చెప్పలేము. అంటే ఉచితాలు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఆకలైన వాళ్ళు ఉంటాడు, వాడు పని చేసుకోలేని వృద్ధులో లేకపోతే వికలాంగులో పని చేయలేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? 3 పూటల భోజనం కావాలి. సరే, వాళ్ళు పని చేసుకోలేరు, వాళ్ళకి ఇస్తే తప్పేం లేదు. అట్లనే కొంతమంది ఎట్లుంటుంది, ఆర్థికంగా పని చేసుకోవడానికి పని ఉండదు. సో వానికి నువ్వు పని కల్పించావు, వాడి తిండి వాడే తింటాడు, వానికి పనికి సరే. కొంతమంది లేబర్ ఉంటారు, కొంతమంది ఎస్సీ ఎస్టీలల్లో వాడు పని లేక ఇంట్లోనే ఉంటాడు, ఓన్లీ రేషన్ బియ్యం తిని ఇంట్లో బతుకుతుంటాడు. అలాంటి నువ్వు పని చూపి. కొంతమంది స్కిల్ లేబర్ ఉంటారు, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కొంతమంది చదువుకున్న నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకు నువ్వు ఏదన్నా ఆల్టర్నేట్ పని చూపించి దానికి సంబంధించి ఎంతైనా సబ్సిడీ ఇచ్చి ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేయి. కానీ నువ్వు సంబంధం లేకున్నా ఉన్న భూమి ఉన్నోనికి ఇన్ని ఎకరాలకు ఇన్ని అకౌంట్లు వేస్తా, లేకపోతే నీకు అది ఫ్రీ ఇది ఫ్రీ, ఇదంతా సొల్లు ముచ్చట్లు. ఏంటంటే ఎక్కడ ఉన్నా అక్కడనే వేసి ఎప్పటికీ వాళ్ళే ఒక కుటుంబం లేకపోతే ఒక పార్టీ అధికారంలో ఉండాల్సిన చిల్లర పని. అంటే ఎన్నికల టైంలో ఉచితాలు బోర్డు అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. గెలిచాక మా దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవని చెప్పేసి మళ్ళీ వాటిని స్కిప్ చేస్తున్నారు. అంటే నేనైతే రెఫరెండం లాంటిది అన్న నిర్వహించాలంటారా? ఒకవేళ రెఫరెండం అనేది అది కాదులే, కానీ జనాలు కూడా అట్లనే అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సరే, ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రిగ్రెట్ అయ్యి మన రాష్ట్ర ఆదాయం ఇంత వస్తున్నది, ఈ ఖర్చులకు మనకు జీతాలకు ఇంత పోతున్నాయి, మన డెవలప్మెంట్స్లకు ఇంత పోతున్నాయి, మిగిలిన వాటిని అర్హులకు ఇస్తాం, మేము పార్టీలకు అతీతంగా అవసరం ఉన్నోనికి ఇస్తామని ఇంప్లిమెంట్ చేస్తే తప్పేం లేదు. అంటే మధ్యలో ఒకవేళ మేము మాట తప్పితే కనుక ఒక రెఫరెండం లాంటిది ఏం పెట్టాల్సిన అవసరం లేదంటారా? రెఫరెండం అంటే జనాలు ఓట్లు వేసినప్పుడు ఆలోచించాలి, ఇది ఇంప్లిమెంట్ చేస్తారా లేదా. ఉచితంగా అడ్డదడ్డంగా లేకపోతే అమలుగానే హామీలు ఇచ్చిన పార్టీలకు ఓట్లు వేసిరంటేనే జనాలు యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు జనాలు ఓటు వేసిరంటే 5 ఏళ్ళ వరకు అదే పవర్ ఉన్న వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అండి. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చవచ్చు, లేకపోతే వాళ్ళు నచ్చిన పరిపాలన చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ది డే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ కొరకు వస్తారు. సో అప్పుడు జడ్జిమెంట్ వచ్చినప్పుడు జనాలు ఇచ్చే తీర్పు బట్టి మనం చెప్పగలుగుతాం. కానీ రెఫరెండం అంటే రాజ్యాంగంలో ఏం లేదు. 5 ఏళ్ళ వరకు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చినట్టే, నువ్వేమైనా చేసుకో అంతే. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఇవ్వలేను అని చెప్పారు కాగ్ రిపోర్ట్ని బట్టి. వాళ్ళు ఏమైనా చెప్తారండి అధికారులు. ఆయన స్వయంగా లేదు, నేను నాపై మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి. చంద్రబాబు గురించి అన్నాను, ఇక్కడ మా రేవంత్ రెడ్డి ఉంటాడు తెలంగాణ, ఎలక్షన్ల ముందే మీరు ఈరోజు పైసలు తెచ్చుకోండి, ఎమ్మటే రుణమాఫీ తెల్లారి 6వ తారీఖు రాగానే నేను రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇప్పుడు సగం మందికి అయితే సగం మంది కాలేదు, సంవత్సరం దాటిపోయింది. అంతకుముందు రైతు బంధు అని ఎకరానికి 5,000 ఇచ్చేదే, నేను 7,500 ఇస్తా ప్రతి పంటకు, సంవత్సరానికి 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. ఇంతవరకు ఆయన వచ్చిన కాంచి ఇచ్చిందే లేదు.
అంటే ఇలా మాట తప్పిన నాయకుల మధ్య యాక్షన్ తీసుకునే అవకాశం ప్రజలకు ఏమీ లేదంటారు. అసలు రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. రాజ్యాంగం రాయలేదు. అసలు ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం? ప్రజలు ఏం చేస్తారండి, ప్రజలు కూడా మంచిగా ఇచ్చిన కోటర్ సీసాలు తాగిరు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకున్నారు, పైసలు తీసుకున్నారు, ఓట్లు వేసారు. వాళ్ళకు కూడా నైతిక హక్కు లేదు కదా. సో వాళ్ళు కూడా అడగలేని స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు కూడా నైతిక హక్కు లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఫస్ట్ దొంగ ఎవడంటే ఓటరు. పైసలు తీసుకొని ఓటేసినటువంటి ఓటరు. అంటే ఓవరాల్గా మీరు మద్యం ఫ్రీగా ఇస్తే మందు ఫ్రీగా ఇవ్వాలని ఒక పథకం పెట్టాలంటారు మీరు? నేనైతే డెఫినెట్గా పెట్టాలనుకుంటా. అంటే సర్వరోగ నివారణ టైపు అదొకటి ఫ్రీ పెట్టి మిగతాయి బంద్ చేసినా బాగుంటుంది. ఎందుకంటే దీని మీద వాళ్ళు ఫ్రీ ఇచ్చుకుంటేనే మద్యాల రేట్లు పెంచుకుంటా. ఓట్లు ఎలా పడతాయంటారు అప్పుడు? మద్యం ఫ్రీగా ఇస్తే ఓట్లు ఎలా పడతాయంటారు? నార్మల్గా పడతాయి, వాళ్ళకి నచ్చిన నాయకులకే ఓట్లు వేస్తారు. ఎందుకంటే అవతలోడు ఫ్రీ ఇతరుడు ఫ్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆడికే వస్తారు. సర్వీస్ ఎవరు ఉంటుంది, ఎవరు బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.